ప్రియ వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం చికెన్ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చికెన్ 500 గ్రాములు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, మిరియాల పొడి 1 స్పూన్, కార్న్ పౌడర్ అనగా మొక్కజొన్న పొడి 2 స్పూన్లు, వెనిగర్ 1 స్పూను, కలర్ 1 స్పూన్, కోడిగుడ్డు 1, నూనె సరిపడినంత, పచ్చిమిర్చి 3, పెరుగు 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, అల్లం 1 స్పూన్ తరిగినది, వెల్లుల్లి 5 రెమ్మలు తరిగినవి, జీలకర్ర అర స్పూన్, మిరప్పొడి 1 స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా బాగా శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, మిరియాల పొడి 1 స్పూన్, కార్న్ పౌడర్ 2 స్పూన్లు, వెనిగర్ 1 స్పూన్, కలర్ కొద్దిగా, కోడిగుడ్డు 1, ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మసాలా చికెన్లోకి బాగా ఇంకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకుందాం. ఇందులో చికెన్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత చికెన్ మిశ్రమాన్ని మెల్లగా నూనె వలికిపోకుండా బాణలిలో వేసుకోవాలి. ఇలా వేసిన చికెన్ను చిల్లుల గరిటెతో అడుగున మాడిపోకుండా పైకి కిందకి కదుపుతూ వేయించాలి. మీడియం లేదా హై ఫ్లేమ్లో 15 నిమిషాలు వేయించిన తర్వాత చికెన్ ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. చికెన్ బాగా వేగింది అని మనకు అనిపించిన వెంటనే ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చివరగా ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుమును,
ఈ విధంగా మనం చికెన్ 65ను తయారు చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.